మ్యాక్స్ మిస్ హైదరాబాద్. ఇప్పుడు సిటీలోని మోడల్స్, బ్యూటీస్ తో పాటు ఫ్యాషన్ ప్రపంచంలో తిరిగే అందరి కళ్ళు ఈ కిరీటం పైనే పడ్డాయి. ఈ హైదరాబాద్ అందాల రాణి కిరీటాన్ని ఎవరు దక్కించుకుంటారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. మ్యాక్స్ మిస్ హైదరాబాద్ 2014 గ్రాండ్ ఫినాలేకు ఎంపికైన బ్యూటీలు కిరీటం కోసం పోటీ పడుతున్నారు. గంటలు కష్టపడుతున్నారు. కిరీటం కొట్టేసేందుకు అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు అందగత్తెలు. ఫిట్నెస్ కోసం బ్యూటీస్ వేసిన డాన్స్ తో ఫిదా అయిపోయారు వ్యూయర్స్. ట్రైనర్స్ ని కూడా మరిపించేలా మాయ చేశారు. మ్యాక్స్ మిస్ హైదరాబాద్ 2014లో వన్ ఆఫ్ ద 22 కంటెస్టెంట్స్ని. జిమ్మింగ్ సెషన్ స్టార్ట్ అయ్యి వన్ వీక్ కన్నా ఎక్కువ అయింది. సో అప్పటి నుండి చాలా అమ్మాయిలు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇవాళ మాకు ఇక్కడ జుంబా సెషన్ జరిగింది. ఇంకా చాలా మెషిన్స్, ఇంకా డంబుల్స్, వెయిట్స్ పైన కూడా వర్క్ చేస్తున్నాం మేము. జుంబా, జిమ్, కార్డియో, డైట్ వంటి విషయాల్లో మోడల్స్ కి కావాల్సిన ఫిట్నెస్ టిప్స్ అందిస్తున్నారు. అందగత్తెల అందాన్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకునేలా హెల్ప్ చేస్తున్నారు ట్రైనర్స్. We have to train them for getting more fitness, and they should get more training, and they should get more fitness, and the training is more focused on more of CrossFit, more of functional training, more of toning. Bottom line is they should get fit. We are very happy to be associated with Miss Hyderabad contest, for this is the third consecutive year we have been associated with this event, and we are very happy with the kind of performance and support they are giving us, and we would like to carry forward this event year after year. Thank you very much. గ్రాండ్ ఫినాలేకి ఎంపికైన ప్రతి ఒక్క బ్యూటీ తనకే కిరీటం దక్కుతుందనే కాన్ఫిడెంట్ తో కనిపిస్తుంది. అందంతో పాటు అభినయం, ఆత్మవిశ్వాసం, సొసైటీపై అవగాహన ఉంటే విక్టరీ కొట్టేయచ్చు అంటున్నారు. ఇక్కడ మేము గ్రూమింగ్ సెషన్ మిస్ హైదరాబాద్ దాంట్లో పార్టిసిపేట్ చేసాం కాబట్టి టాప్ 25కి వచ్చాం కాబట్టి గ్రూమింగ్ సెషన్ మాకు రోజు ఉంటుంది. అండ్ అవుట్ ఆఫ్ ద గ్రూమింగ్ సెషన్ ఈ జిమ్మింగ్ కూడా ఒక పార్ట్. మేము రోజు ఇక్కడికి జిమ్ వస్తాం. అట్లీస్ట్ 1.5 hours to 2 hours ఆఫ్ జిమ్ చేస్తాము. ఇక్కడ వేరియస్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. కాంపిటీషన్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఈ వేరియేషన్లో ఫస్ట్ వచ్చేసి ఫిట్నెస్ అనమాట సెగ్మెంట్. ఈ ఫిట్నెస్ సెగ్మెంట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందు గురించి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫిట్నెస్ అనమాట. ఈ ఫిట్నెస్లో వాళ్ళు ఫిట్గా ఉంటేనే ఏదైనా కానీ వాళ్ళు వేసుకునే బట్టలు ఫిట్గా ఉండాలి అండ్ స్మార్ట్గా ఉండాలి. దానికి తగ్గట్టుగా మేము వర్కౌట్ ప్లాన్ చేస్తుంటాం అనమాట. మిస్ హైదరాబాద్ టైటిల్ కోసం ఈ నెల 19న గ్రాండ్ ఫినాలే జరగనుంది. హైటెక్స్ లోని నోవటెల్లో జరగనున్న ఈ కాంపిటీషన్ లో కిరీటం ఎవరిని వరించనుందో, ఏ అందాల రాణి హైదరాబాద్ అందగత్తి కాబోతుందో చూడాలి.